గుర్తిద్దాం జయశంకర్ ఆశయాన్ని. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకాంక్షలను జయశంకర్ సార్ పదే పదే అనేవారు, మనం ఇది కేవలం తెలంగాణ సాధించుకుంటే కేవలం మనకు వచ్చేది కేవలం ఇప్పుడు వచ్చే తెలంగాణ భౌగోళిక తెలంగాణనే. సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం అంటే సంపూర్ణ తెలంగాణ అంటే మన వనరులు మనకు దక్కినాడే మనకు సంపూర్ణ తెలంగాణ వస్తుంది. ఈ దఫా తెలంగాణ పోరాటం కేవలం భౌగోళిక తెలంగాణ సాధించుకుంటాం. ఆ రోజే అన్న జయశంకర్ సార్ భౌగోళిక తెలంగాణ ఏర్పడిన తర్వాత మన వనరుల పరిరక్షణ కోసం మన పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆ రోజు పిలుపునిచ్చిండు. ఆ పిలుపుని అందుకొని 2010-11 నుంచే మేము తెలంగాణ వనరుల పరిరక్షణ స్థాపించి వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నాం. నాడు ప్రొఫెసర్ జయశంకర్ సారు మొదటి తర ఉద్యమం, రెండవ తర ఉద్యమం అంటే మలిదశ పోరాటం, నీటి పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కలిపి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ సాధించినాం. కానీ ఇంకా ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి. భౌగోళికంగా తెలంగాణ సాధించినప్పటికీ ఇంకా ఉద్యమ ఆకాంక్షల కోసం పోరాడాలి. ఇంకా తెలంగాణకు వనరులు ఉద్యోగాలలో ఇంకా అన్యాయం జరుగుతున్నది. నీటి వనరుల కృష్ణా వాటర్ బోర్డు మీద కానీ దీని మీద కేంద్ర ప్రభుత్వం నాన్స్తా ఉన్నది. ఈ చాలా సమస్యలు, విభజన సమస్యల మీద పోరాడి ఇంకా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని మరో పోరాటానికి పూనుకోవాలని ఉద్యమకారులకు గుర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గోర శ్యామసుందర్ గౌడ్ క్యాలెండర్కు పిలిచినందుకు ఆయనకు ఉద్యమ అభినందనలు చెప్తూ జై తెలంగాణ. శ్యామసుందర్ గౌడ్ క్యాలెండర్ తీసినందుకు చాలా చాలా సంతోషదాయకం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో మరి తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో వనరులను కూడా ఆ విధంగా కాపాడుకుందామని చెప్పి ఈ క్యాలెండర్ కూడా ప్రధానంగా సూచిస్తూ ఉంది. దాని ఉద్యమం కూడా ప్రతి ఒక్కరూ పాల్పంచుకుందాని ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఈ రాష్ట్రంలో మన వనరుల్ని మనం కాపాడుకుందాం. నీళ్లు నిధులు నియామకాలు ఏదో దాని ప్రకారం కూడా మన అడవులను కూడా కాపాడుకొని ఈ దేశ సంపదను కాపాడుకున్నాడే మనం నిజమైన తెలంగాణ తెచ్చుకున్నాడైతే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల మేరకు తెలంగాణలో వనరులను సామాజిక తెలంగాణ సాధన మరియు తెలంగాణలో వనరులను రక్షించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉంది. కాబట్టి దాని సాధనలో ఏర్పడినటువంటి తెలంగాణ వనరుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ వనరులను మొత్తం తెలంగాణేతరుల వ్యక్తులకు దారాదత్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో వనరులను తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మరొకసారి మనం సంకల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వాటి కోసం కృషి చేయడానికి తెలంగాణ వనరుల పరిరక్షణ సంస్థ పనిచేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.